ముందుగా ఆటగాళ్ళ సిరీస్కి అయితే మీకైతే స్వాగతం పలుకుతున్నా. ప్రతి ఒక్క ఇండియన్ కళ ఏమరంటే రష్యన్ గుంటలతో అక్కడ చాలా మంది అందమైన అమ్మాయిలందరూ మీకు కనిపిస్తారు. అక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని 100% వెరిఫైడ్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఇండోర్ సర్వీస్, అవుట్డోర్ సర్వీస్ అని చెప్పేసి 2 సర్వీసెస్ అయితే ఉంటుంది ఈ దేశంలో. మేము పొడి చేస్తాం, తున్నేస్తాం అని చెప్పేసి వార్నింగ్ మెయిల్స్ బాగా గట్టిగా బలంగా వచ్చింది నాకు ఒమాన్లో. ఇప్పుడు మీరు ఏదైతే ఫోటోలో చూస్తున్నారో ఆ పాపనైతే తెలుగులో ఏ ఒక్క యూట్యూబర్ నాలాగా మెయింటైన్ చేసిన ఛానల్ ఒక్కటి చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. సెంట్రల్ ఏషియా యాత్రలో భాగంగా మనమైతే కజాకిస్తాన్లో ఉన్నాము. కజాకిస్తాన్లోని అల్మాటీ సిటీలో అయితే ఉన్నాను. ఈరోజు వ్లాగ్ ఏమంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటారు, మీకు అర్థమైంటుంది. నేనైతే ముఖ్యంగా ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరి జీవితం అయితే మొగ్గు గుడిసిపోవాలో వాళ్ళైతే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఎందుకంటే చెడు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. నా ఉద్దేశంలో ఈ ప్రపంచంలో మంచి చెడు అంటూ ఏమీ ఉండదు. మన దేశంలో రైట్ అయింది, ఇంకో దేశంలో తప్పు. మన దేశంలో తప్పు అయింది, ఇంకో దేశంలో కరెక్టు. ఇలా ఈ 18 కంట్రీల ఎక్స్పీరియన్స్ ఏమరా అంటే మంచి చెడులు అంటే నాకు తెలిసి ఈ దేశంలో ఏముండవు, మనం చూసే కోణాన్ని బట్టే ఉంటుంది. నేను ఈ దేశంలో ఏమైతే ఆఫర్ చేస్తున్నా అది మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఒమాన్లో కూడా సేమ్ ఇలాంటి ఒక వీడియోనే చేసినాను. వీడియో చేయగానే నిండిపోయినాయి నా మెయిల్లు, నా కమెంట్ సెక్షన్లో మొత్తం ఘోరంగా నిండిపోయింది. వీడియో తీసే ఇది ఫేక్ వీడియో, మాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మేము పొడి చేస్తాం, తున్నేస్తాం అని చెప్పేసి వార్నింగ్ మెయిల్స్ బాగా గట్టిగా బలంగా వచ్చింది నాకు ఒమాన్లో. అసలు మీరు నమ్మరు ఏ రేంజ్లో వచ్చిందంటే. ఒకడైతే ఏకంగా నువ్వు ఒమాన్ వస్తే నిన్ను ముక్కలు కోసేస్తాము, మేము నరికేస్తాము, మేము పొడి చేస్తాము, మేము తురిమేస్తాము అని చెప్పేసి ఘోరమైన వార్నింగ్ మెయిల్స్ అయితే వచ్చింది నాకు ఒమాన్లో. ఫేక్ వీడియో అని చెప్పేసి వచ్చింది. అసలు నాకు అర్థం కాని విషయం ఏమంటే నాకు ఫేక్ చేయాల్సిన అవసరం ఏముంది మీరే చెప్పండి. 18 దేశాలు తిరిగినాను. యూట్యూబ్ ఇన్కమ్ మీద ఏమన్నా ఆధారపడి ఏమన్నా తిరిగినానా? మొత్తం నా సొంత డబ్బులు పెట్టుకునేసి నా సొంత డబ్బులతోనే కదా తిరిగినా నేను. ఒకరోజన్నా మీ దగ్గర చేయి చాపేసి నాకు రూపాయి వేయండి, నాకు 100 రూపాయలు వేయండి, నాకు 1000 రూపాయలు వేయండి అని చెప్పేసి ఏ రోజన్నా యూట్యూబ్లో అడిగినానా? మొత్తం నా సొంత డబ్బులతో, నా దగ్గర ఉన్నా లేకపోయినా నా సొంత డబ్బులతోని ప్రపంచ యాత్రను అయితే చేస్తున్నా కదా. యూట్యూబ్ నుంచి వచ్చేస్తుంది అనుకుంటున్నారు. యూట్యూబ్ నుంచి ఏం రాదు. నా ఫ్లైట్ టికెట్లకు కూడా రావు. నిజం చెప్పాలంటే నేను ఫ్లై చేసే బిజినెస్ క్లాసుల్లో ఒక టికెట్కి కూడా రావు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు. యూట్యూబ్ డబ్బులు నమ్ముకొని నేనైతే ఈ ప్రపంచ యాత్ర స్టార్ట్ చేయలేదు. నన్ను నేను నమ్ముకొని అయితే ఈ వరల్డ్ టూర్ అయితే చేస్తున్నాను. మీకైతే అర్థమైందని చెప్పి అనుకున్నా. ఎవరైతే హేటర్స్ ఉన్నారో నా మీద చాలా హేట్ రేట్ అయితే చాలా మందికి ఉంది. హేటర్స్ అందరికీ చెప్తున్నాను, నాకు యూట్యూబ్ మనీ మీద బేస్ చేసి నేనైతే ప్రపంచ యాత్ర మొదలు పెట్టలేదు. నా డబ్బులతో నేను తిరుగుతున్నాను. అండ్ ఫేక్ చేయాల్సిన అవసరం లేదు, వ్యూస్ కోసం ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ఛానల్ వెళ్ళి మీరు మొత్తం చెక్అవుట్ చేయండి. నా ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో అక్కడి నుంచే నా ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ కానీ, ప్రొఫెషనల్ కెమెరా కానీ, ప్రొఫెషనల్ ఎడిటింగ్ టూల్స్ కానీ ప్రతి ఒక్కటి నేను పర్చేస్ చేసి నా సొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి మరీ నేనైతే ట్రావెల్ చేస్తున్నాను. మంచి క్వాలిటీ కంటెంట్ మీకు తీసుకురావాలని చెప్పేసి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. వెళ్ళి నా మొదటి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అప్పటి నుంచే నేను ప్రొఫెషనల్ థంబ్నెయిల్ మెయింటైన్ చేస్తున్నా. తెలుగులో ఏ ఒక్క యూట్యూబర్ నాలాగా మెయింటైన్ చేసిన ఛానల్ ఒక్కటి చూపించండి. ఫస్ట్ వీడియోస్ నుంచే ప్రొఫెషనల్ కెమెరాలు యూస్ చేసి, ప్రొఫెషనల్ ఎడిటింగ్ టూల్స్ యూస్ చేసి, సాంగ్స్ యూస్ చేసి ఈ రేంజ్ ప్రొఫెషనలిజం ఒక సినిమాటిక్ రేంజ్లో తీసి చూపించినాడు. ఒక్కడైనా చూపించండి. ఒక్కడు లేడు. మీ వంటర్ ప్రయాణం కూడా తప్ప ఎవరు ఆ రేంజ్లో అయితే చేయలేదు. నేను వ్యూస్ కోసం వీడియోలు తీస్తున్నారంటే అది మీ ఊహకే వదిలేస్తున్నా, మీ బ్రహ్మ అన్నమాట అది. నేనైతే వ్యూస్ కోసం ఏ రోజు నాకు 100 వ్యూస్ రాని, 10 వ్యూస్ రాని, 1000 వ్యూస్ రాని, 1,00,000 వ్యూస్ రాని, 2 లక్షల వ్యూస్ రాని, 10 లక్షల వ్యూస్ రాని, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను. వ్యూస్ కోసం అయితే నేను ఏ రోజు వీడియోలు చేయను. అండ్ మోసం చేసేస్తున్నావు అని చెప్పి అంటున్నారు. మోసం చేసేట్టుకుంటే నా మెయిల్స్ అంతా బెట్టింగ్ యాప్స్తో నిండిపోయింది. ప్రతిరోజు నాకు ఒక బెట్టింగ్ యాప్ నుంచి మెయిల్ అయితే వస్తుంది తెలుసా మీకు? ప్రతిరోజు వస్తుంది. కానీ నేను ఏ రోజన్నా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినానా? నా సబ్స్క్రైబర్లు నేను ఏ రోజన్నా మోసం చేసినా? ఒక్క ప్రమోషన్ అన్నా చేసినా చెప్పండి. ఒక్క ప్రమోషన్ అన్న నా ఛానల్లో. నాది ఇప్పుడు నా ఛానల్లో 40,000 దాటేసింది. 2 మిలియన్ వ్యూస్ పైగా ఛానల్ ఉంది. ఛానల్ మంచి ఎంగేజింగ్లో ఉంది. అయినా సరే ఒక్క బెట్టింగ్ యాప్ అన్నా చేసినానా? లేకపోతే ఏ ప్రమోషన్ అన్నా చేసినానా? ఎన్ని ప్రమోషన్లు వదులుకున్నా? డబ్బు కోసమే నేను వీడియోలు చేస్తున్నానంటే ఎన్ని ప్రమోషన్లు వదులుకున్నా మీరే వెళ్ళి చూడండి. ఇన్ని ప్రమోషన్లు వదులుకున్నా నేను. ఎందుకంటే నా సొంత డబ్బులతో నేను ట్రావెల్ చేయాలని చెప్పేసి నా కోరిక. కుదిరినంత వరకు నా సొంత డబ్బులతో నేను ట్రావెల్ చేస్తున్నాను. యూట్యూబ్ నుంచి వచ్చేది నేను చెప్పినా కదా, ఫ్లైట్ టికెట్లకు కూడా సరిపోవు. అలాంటి నా సొంత డబ్బులతో నేను చేస్తున్నాను. అందుకే మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే ఇస్తున్నాను. ఎవరి జీవితం అయితే మొడగుడిచిపోవాలో వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. లేదయ్యా మేము ఇది కూడా ఫేక్ అంటే నేనైతే మిమ్మల్ని ఏం చేయలేను.
మీ తలరాత అంతేరా, మీ మెచ్యూరిటీ లెవెల్ అంతేరా అని చెప్పేసి నేనైతే నవ్వుకునేసి నేనైతే వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు ఈ చెత్త మీద కాన్సన్ట్రేషన్ చేసే అంత సమయంగా లేదు నాకు. ఎందుకంటే నేను ప్రపంచ యాత్రలో బిజీగా ఉన్నాను. ఎదవల మీద అంత కాన్సన్ట్రేషన్ చేసే అంత సమయం నా దగ్గర లేదు. ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేసినాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ వేసి తక్షణమే వండర్ ప్యాంక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇచ్చాలో ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. అల్మాటీలో చూడండి ఫుల్ మంచు పడుతూ ఉందన్నమాట. ఎక్కడ చూడు ఫుల్ మంచుతో నిండిపోయింది. ఇంకా ట్రాఫిక్ అంటారా, ఎప్పుడు ఉండేది సిటీ కదా, ఫుల్ ఘోరమైన ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. ఫుల్ హడావిడిగా ఉంది. ప్రస్తుతానికి నేనైతే ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాను ఫుడ్ తిందామని చెప్పేసి. చాలా ఆకలిస్తూ ఉంది. సో దగ్గరలో సెర్చ్ చేస్తే ఇండియన్ రెస్టారెంట్లు అయితే చాలా ఉన్నాయి అల్మాటీలో. ఫుడ్కి అయితే మీకు ఎలాంటి కొరత లేదు. అల్మాటీకి వస్తున్నారంటే ఓపెన్ ఇండియన్ రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చినాను. మీరైతే చూసుకోవచ్చు, ఇల్లు అనమాట ఇది. రెస్టారెంట్ లాగా డిజైన్ చేసినారు మొత్తము. చూడడానికి చాలా బాగుంది. కలర్ఫుల్ పిక్చర్స్ పెట్టినారు, మంచి మ్యూజిక్ అయితే వెళ్తూ ఉంది, ఫోటోలు బాగా పెట్టినారు. నాకైతే బ్రహ్మాండంగా నచ్చుతూ ఉంది చూడడానికి. ఎంత మంచి వైబ్ అయితే ఉంది చూడండి ఫుల్గా. నేను ఇప్పుడు పైన ఫ్లోర్లో అయితే ఉన్నాను. అండ్ ఇక్కడ మీకు ప్రైసెస్ అయితే చూపిస్తా చూడండి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి. చికెన్ బిర్యానీ వచ్చే కొద్దికి వీళ్ళ దగ్గర 4,600 రూపాయలు అయితే పడుతూ ఉందన్నమాట. అంటే మన కరెన్సీలో 750 రూపాయలు చికెన్ బిర్యానీ. ఇంకా మటన్ బిర్యానీ ఏదైతే ఉందో 5,400 ట్యాంగేలు పడుతుంది. అంటే 881 రూపాయి అనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఏది గుడ్డుతో ఏదో చేస్తున్నారు, గుడ్డుది ఎగ్ బిర్యానీ వచ్చే కొద్దికి 3,300 అనమాట. 3,300 అంటే 538 రూపాయలు. సో మొత్తం అంత చీప్ ఏం లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఎందుకంటే రెస్టారెంట్ కూడా అట్లే ఉంది కదా, మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్ అయితే ఉంది. నాకైతే మంచిగా నచ్చింది. నేనైతే బిర్యానీ ఆర్డర్ చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. ఆర్డర్ చెప్పేసి వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో ఏంటో చెప్తాను. స్పైసీ Okay, spicy. Lassi. Lassi. I have one salt lassi. Lassi. Salt. One salt lassi. That's. So? Yeah, keep this. Okay. నేను ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చేసింది. బిర్యానీ విత్ లస్సీ అయితే వచ్చింది చూడండి. ఈ రెండే అనమాట నేను ఆర్డర్ చేసింది. మరి అంత డబ్బులు తీసుకొని చాలా తక్కువ అయితే ఇచ్చినారు. నాకైతే అంత ఎక్కువ మనిపిల్ల, చాలా తక్కువ అనమాట పోర్షను. లస్సీ అయితే మాత్రం చాలా ఫుల్గా ఇచ్చినారు. 1,200 రూపాయలు మరి లస్సీ ఇది. మరి ఆ మాత్రం లేకపోతే ఎట్లా? 1,200 అంటే వీళ్ళ కరెన్సీలో. ఇది చూడండి, ఇది 800 రూపాయలు. 800 రూపాయలు ఫుడ్ అయితే ఇంత తక్కువ వచ్చింది. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, చాలా తక్కువ. మనం పెట్టిన డబ్బులకి ఇదైతే చాలా తక్కువ. నేనైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్ అనమాట. ఇంకా ఎక్కువ వచ్చి ఉంటే నేనైతే హ్యాపీగా ఫీల్ అయి ఉంటాను. టేస్ట్ ఇక్కడ అంతంత మాత్రమే ఉంది, సోగా ఉంది, అంత గొప్పగా ఏం లేదు. ఓకే, పర్లేదు, ఒకసారి తినచ్చు. ముందుగా ఆటగాళ్ళ సిరీస్కి అయితే మీకైతే స్వాగతం పలుకుతున్నా. అసలు ఈ దేశం గురించి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలా. ఈ దేశం వచ్చి ఒక ఇస్లామిక్ దేశము. ఇక్కడ మొత్తం ముస్లింలు ఉంటారు. మీకు మోస్ట్లీ తెలుసు ఉంటుంది, ఎందుకంటే కజకిస్తాను ఇండియన్స్కి ఒక ఫేవరెట్ డెస్టినేషన్. సో దీని గురించి మీకు మోస్తాదుగా తెలిసే ఉంటుంది. అక్కడ చూడండి జంట పక్షులు కూర్చొని ఉన్నారు. సో ఇలాంటి మీకు ఆల్రెడీ నేను ఇరాన్ చూపించినాను, ఆఫ్ఘనిస్తాన్ చూపించినాను. అక్కడ అమ్మాయిలు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీకు ఇవన్నీ చూపించినాను. అలా ఇది కూడా ఒక ఇస్లామిక్ దేశం అనమాట. అయినా ఇక్కడ కొంచెం ఫ్రీడమ్ అయితే ఉంటుంది. కానీ ఈ దేశంలో కూడా మన ఆటగాళ్ళ కోసం అయితే ఒక స్పెషల్గా అయితే నేను ఒక వీడియో చేస్తున్నాను. అది ఈ వీడియోలో ఏం రా అంటే, ఈ దేశంలో మీకు పత్యాపారాలు చేసుకోవడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే అవన్నీ 1% వరకు లీగలు. అందులో కూడా కొన్ని రూల్స్లు ఉన్నాయన్నమాట. చాలా రూల్స్లు అయితే ఉన్నాయి, అవన్నీ పాటించాలా. ఈ దేశంలో మీరు పత్యాపారాలు చేయాలంటే ఖచ్చితంగా లీగలే, కానీ దానికని కొన్ని రూల్స్లు ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు పాటిస్తే మాత్రమే లీగల్. లేదంటే ఎత్తుకుపోయి మిమ్మల్ని బొక్కలు వేస్తారు. మీరు బొక్కలు వేయకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీరు బయటపడాలంటే నేనైతే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. మీరు డైరెక్ట్గా పబ్బులకి వెళ్ళొచ్చు, క్లబ్బులకి వెళ్ళొచ్చు. ఇది ముందే రేసిస్ట్ కంట్రీ కాబట్టి ఇండియన్స్ని అలో చేయరు క్లబ్బుల్లోకి. ఏదో 1-2 క్లబ్బుల్లోకి అలా చేస్తారు. అందులో కూడా మీకు 7,000 రూపాయలు ఎంట్రీ టికెట్ అయితే పెడతారు. చాలా విచిత్రమైన చెత్త రూల్స్లన్నీ తీసుకొస్తారు దాని లోపలికి. సో దాని నుంచి మీరు బయటపడాలంటే నా దగ్గర ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. 100% ట్రస్టెడ్ అనమాట. ఆటగాళ్ళు ఎంజాయ్ చేసుకోండి. ఎవరైతే వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటారు ఈ దేశంలో, మీకోసమే వీడియో చూసి మామూలుగా ఎంజాయ్ చేసుకోకండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఒక వెబ్సైట్ అయితే ఉంది, ఆ వెబ్సైట్ని అయితే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినారనుకోండి,
అక్కడ చాలా మంది అందమైన అమ్మాయిలందరూ మీకు కనిపిస్తారు. అక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవాలా. ఫిల్టర్ చేసుకొని 100% వెరిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫిల్టర్ చేసుకోవాలా, లేదంటే స్కాముల్లోకి పడిపోతారు. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీకు చాలా మంది లిస్ట్ అంతా అమ్మాయిలు అయితే వస్తారనమాట. ఇక్కడ ఈ దేశానికి రాగానే సిమ్ కొనుక్కుంటారు కదా, ఆ సిమ్ మీద వాట్సాప్ క్రియేట్ చేసుకోండి. ఇండియన్ నెంబర్ వాడకండి. టూరిస్ట్ సిమ్ మీద వాట్సాప్ అయితే క్రియేట్ చేసుకోండి. వాట్సాప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ వెబ్సైట్లో కింద అయితే మీకు నెంబర్లు ఇచ్చి ఉంటారు. అండ్ వాళ్ళ ప్రైజెస్, వాళ్ళ సర్వీసెస్ ప్రతి ఒక్కటి అందులో ఇచ్చి ఉంటారనమాట. దాన్ని బట్టి వాట్సాప్లో అయితే హాయ్ అని మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. మీరైతే చూసుకోవచ్చు నాకు ఎలాంటి రెస్పాన్స్లు వచ్చినాయో. రెస్పాన్స్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు మీ అగ్రిమెంట్స్ ఏవి, మీ డీల్స్ ఏవి, మీరు ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తారు అన్నీ ముందే ఆన్లైన్లో మాట్లాడుకునేయండి. ఏ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు, ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్తారు, ఏమేమి చేస్తారు, ఏమేమి చేయరు అన్నీ మీకు క్లియర్గా మాట్లాడుకునేయండి. డబ్బులు కూడా బేరాలు ఆడండి. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన ప్రైజే కాదు, ఈ దేశంలో ఖచ్చితంగా బేరాలు ఆడండి. బేరాలు అయితే పనికొస్తుంది. అండ్ ఇండోర్ సర్వీస్, అవుట్డోర్ సర్వీస్ అని చెప్పేసి 2 సర్వీసెస్ అయితే ఉంటుంది ఈ దేశంలో. నేను బెస్ట్ సజెషన్ ఏమరా అంటే మీరైతే ఎయిర్బిఎన్బిలో హోటల్స్ అయితే బుక్ చేసుకోండి. ఒక హోటల్ ఆల్మోస్ట్ 2,500 పైనే పడుతుంది. ఒక మంచి హోటల్, ఒక సింగిల్ బెడ్ ఉండేది కావాలంటే 3,000 రూపాయలు పెట్టినారనుకోండి ఒక మంచి బ్రహ్మాండమైన హోటల్ అయితే వస్తుంది మీకు. దాన్ని బట్టేసి మంచి హోటల్ తీసుకోండి ఎయిర్బిఎన్బిలో. తీసుకునేసి డైరెక్ట్గా ఆమెను అక్కడికి రమ్మండి. మీరైతే వెళ్ళకండి, వాళ్ళ ప్లేస్కి మీరైతే వెళ్ళకండి, వాళ్ళనే రమ్మనండి. మీ ప్లేస్కి వస్తారు, డబ్బులు పే చేస్తారు. ఇంకా మళ్ళీ ఎవరు మామూలుగా ఉండదు ఆటలు. ఇప్పుడు మీరు ఏదైతే ఫోటోలో చూస్తున్నారో ఆ పాపనైతే ఇట్లా ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ట్రై చేసిన అనమాట. ఖచ్చితంగా ఇది ట్రస్టెడే, ఇది ఎలాంటి ఫేక్ అయితే కాదు, ట్రస్టెడే. జస్ట్ ఫోటో తీసుకునేసి పంపించేసినాను పాపనైతే. రష్యన్ గుంటలు ఉంటారు మరి, మామూలు అందచందాలు మామూలుగా ఉండదు. మీరు ఎప్పుడు మీ కళ, ప్రతి ఒక్క ఇండియన్ కళ ఏమరంటే రష్యన్ గుంటలతో మరి మ్యాచ్లు ఆడాలని చెప్పేసి అలాంటి కళనైతే మీ ఒంటరి ప్రయాణికుడు నెరవేరుస్తున్నాడు మీకు. దట్టు సేఫ్ అండ్ సెక్యూర్గా మీకైతే నెరవేరుస్తున్నాడు. మరి మామూలుగా ఉండదు మామ, దుమ్ము లేసిపోతుంది. అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట, కొంచెం ఎక్స్పెన్సివ్. ఏదన్నా కానీ 7,000 పైనే పెట్టాలా, 7,000 తక్కువ. మొత్తానికైతే మీకు 10,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయలు అవ్వకుండా మీరు రష్యన్ గుంటలతో ఆటలాడాలా అంటే అది అవని పని అయ్యా. ఆ కళను మర్చిపోండి, ఆ కళని ఖచ్చితంగా మర్చిపోలే. లేదంటే తొందరలో మనకి రష్యా వీసా ఫ్రీ చేస్తారు. రష్యాకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ రష్యాలో ఎలా ఆటలాడాలో మీకైతే చెప్తాను. మరి మామూలుగా ఉండదు ఒంటరి ప్రయాణికుడితో. ఎక్కడా లేని కంటెంట్ అంతా మీ ఒంటరి ప్రయాణికుడి దగ్గర ఉంది మావా. వాడుకోండి. మీ ఒంటరి ప్రయాణికుడిని మీరు ఎంత వాడుకుంటే మీకు అంత లాభం. ఎందుకంటే ఎవరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా చెప్పరు. దట్టు యూట్యూబ్లో అంత ధైర్యంగా ఎవరికి లేదు, చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు, మీ ఒంటరి ప్రయాణికుడు తప్ప. సో మొత్తాన్ని మీ ఒంటరి ప్రయాణం అయితే ఘోరంగా వాడుకోండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇది మళ్ళీ మీరు రాక్షసులాగా వెళ్ళి మీద పడిపోకండి, అర్థమైందా? అన్నీ జరుగుతుంది, నిదానంగా ఓపిక ఉండండి, ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇంకా మీకు కావాల్సిన ఆయుధాలు సామాగ్రిలన్నీ మీరు ఎత్తుకొని పోవాలి. మరి అన్నీ అంగిట్లోకి వెళ్ళి కొనుక్కోండి, ఆయుధాలు అన్నీ ఎత్తుకొని పోండి. మంచిగా ఒక రోజంతా రూమ్ తీసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, జీవితాన్ని అనుభవించండి మావా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తారు జీవితాన్ని చెప్పండి? జీవితాన్ని సుఖంగా అనుభవించండి. నేను చెప్పినా కదా, ఈ వీడియో ఫుల్ చూసినారంటే ఖచ్చితంగా మీరు మొగ్గుడిసిపోతారు. లేదు మేము బాగుపడాలా, మాకే ఇలాంటివి ఏం వద్దంటే ఫస్ట్లోనే స్కిప్ చేసేయండి వీడియోని. ఇంతవరకు మీరు చూసినారంటే ఖచ్చితంగా మీ జీవితం నాశనం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. నాశనం ఉండేది ఒకే జీవితం, నాశనం అయిపోతే నాశనం అయిపోయి, మంచిగా నాశనం అయిపోయి. ఇంక ఈ ప్రపంచంలో అన్నీ అనుభవించి చచ్చిపోవాలి. చచ్చిపోయేటప్పుడు ఎలాంటి రిగ్రెట్స్ ఉండకూడదు. ఓకేరా నేను ఈ దేశానికి వెళ్ళలేదు, నేను ఇది అనుభవించలేదు, నాకు ఈ కోరికలు మిగిలిపోయినాయి అని చెప్పి రాకాసలాగా ఆత్మలాగా అయితే తిరగండి, ఇక్కడ తిరిగేసి వేరే వాళ్ళని ఆవహించకండి, సరేనా? మీ ఒంటరి ప్రయాణికుడు నన్నైతే మెయిన్గా ఆవహించకండి, అర్థమైంది? రాక్షసులాగా మారిపోయి నా దగ్గరికి అయితే రాకండి. నేను మళ్ళీ తాయెత్తున మంత్రాలన్నీ కట్టుకోవాలా, ముందే ప్రపంచ యాత్ర చేస్తున్నాను, నా మీదకైతే రాకండి. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే మిగతా యూట్యూబర్లు ఉన్నారు కదా, వాళ్ళ మీద పోయి అటాక్ చేయండి రాక్షసులాగా మారిపోయి, సరేనా? నన్ను అయితే వదిలేండి అబ్బా. ఓకే, మీకైతే అర్థమైందని చెప్పి అనుకుంటాను. రష్యన్ గొండలతో మరి మామూలుగా ఉండదు. మరి మొత్తం ముందుగానే అన్నీ మాట్లాడుకోండి. స్కాములకి చాలా దూరంగా ఉండండి, ఎందుకంటే ఈ దేశంలో స్కాములు ఎక్కువ జరుగుతుంది. స్కాములు అసలు రేసిస్ట్ పెద్ద చెత్త దేశం ఇది. అలాంటి చెత్త దేశంలో కూడా మీకు ఇలాంటిది అయితే చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పింది గుడ్డిగా నమ్మేసి ఫాలో అయిపోకండి, మీ ఓన్ రీసెర్చ్ అయితే మీరు చేయండి. మీకైతే చూపించినా కదా, ఫోటోలో కూడా చూపిస్తున్నా చూడండి. ఈ పాప కూడా రష్యన్ పాప అనమాట. ఫేస్ ఎందుకు బ్లర్ చేసిన భయ అడగండి, ఎందుకంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టాలంటే నాకు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని రూల్స్ అనేది ఉంటాయన్నమాట. దీన్ని చూసేసి మీరు ఫేక్ అంటే నేనైతే ఏం చేయలేను.
డైరెక్ట్గా ఈ దేశానికి వచ్చి మీరు ట్రై చేసి దాని తర్వాత ఇది ఫేకా లేదా నిజమా మీరే చెప్పండి, సరేనా? కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. అండ్ కింద ఫేక్ అనే మన భారతీయులు అయితే చాలా మంది ఉంటారు. వాళ్ళైతే ఏమంటే ఆల్రెడీ వచ్చి ఈ దేశంలో స్థిరపడిపోయి ఉంటారు. స్థిరపడిపోయి మళ్ళీ ఈ దేశం వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఆ దేశం మీద వచ్చినా వాళ్ళైతే తట్టుకోలేరనమాట. అందుకని చెప్పేసి ఫేక్ అని చెప్పి కింద కమెంట్స్ అయితే స్ప్రెడ్ చేస్తారు. దీనికి నాకు వార్నింగ్ మెయిల్స్ వస్తాయన్నా ఓకే, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి బెంగ లేదు. ఇంతవరకు మీరు చూసినారంటేనే మీ జీవితం మగ్గుడిచిపోయింది. చలో, హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. తక్షణమే వండర్ప్రైన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని దేశాలు ఏ దేశాలు మీరు ఆడాలనుకుంటున్నారు కింద అయితే మర్చిపోకుండా కింద కమెంట్ చేయండి. మీ వండర్ప్రైన్ కూడా వెళ్ళి మీకు హెల్ప్ చేస్తాడు. సేఫ్గా సెక్యూర్గా అన్ని ప్రాసెస్లు ఎలా జరగాలో ఏంటని చెప్పి చెప్తాను. చలో, ఈ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటా. ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నా. ఇట్లు మీ వండర్ప్రైన్ ఇక్కడ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కజకిస్తాన్.